నువ్వు సశాస్త్రీయంగా భగవద్భక్తితో కనీసం గోవిందా 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 అంటూ స్నానం చేస్తే చాలు, నీకు 10 రకములైన ప్రయోజనములను స్నానము ముట్ట చెప్పగలదు. అంత గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది కాబట్టి దానికి స్నానం అని పిలిచారు. ఏవి ఆ 10 అంటే గుణాదశం స్నానపరో, 10 గుణములు కలుగుతాయి స్నానం చేసినటువంటి వాడివి. అందులో సాధు రూపో, మొట్టమొదటిది ఏది అంటే ఎప్పుడూ నియతిగా స్నానం చేసేటటువంటి వాడి యొక్క శరీరమునందు తేజస్సు పెరుగుతుంటుంది. అందుకే తేజో సంరక్షణము దేనితో చేసుకుంటారు అంటే స్నానంతో. శివమహాపురాణంలో ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద కోపం వచ్చింది శివుడికి. కోపం వచ్చి ఆయన్ని తీసి నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే ఆయన కడుపులో కూర్చున్నాడు. శుక్రాచార్యుల వారు కూర్చుని పరమశివ వైభవాన్నంతటినీ చూసి లోపల కూర్చుని స్తోత్రం చేశాడు. శివమహాపురాణంలో ఉంటుంది, అత్యద్భుతం. అందులో కీర్తించాడు, నదులకు నీటికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, భవా అని శివుణ్ణి ఎందుకు పిలుస్తారో, శివానుగ్రహంగా నీరు అంత గొప్పది ఎందుకయిందో స్తోత్రం చేశాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటుంది లింగపురాణం. అసలు ఈ లోకమంతా బ్రతుకుతోందంటే నీళ్ల వల్లే. అసలు స్పృహ కోల్పోయిన వాడికి స్పృహ వచ్చేది కూడా మళ్ళీ నీళ్లు తెలితేనే. అంత శక్తి నీటి యందు శివస్వరూపంగా ఉంది అన్నారు. అటువంటి నీటికి సాధురూపాన్ని ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నది. ఎవరు నియమంగా స్నానం చేస్తూ ఉంటాడో అటువంటి వాళ్ళు చూడగానే ఆయన నల్లగా ఉన్నాడా, ఆయన తెల్లగా ఉన్నాడా పక్కన పెట్టేయండి, నియమంగా స్నానం చేసిన వాడిని చూడగానే మీ మనసు ఉద్వేగాన్ని కోల్పోయి శాంతి పొందుతుంది. అది మొదటి లక్షణం ప్రకాశిస్తుంది అవతల వారిలో. మీరు చూడండి, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. ఆయన కడుపు వెనకాతల ఉండేటటువంటి వెన్నుపాముకి తగులుతూ ఉండేది, ఇలా లోపలికి పోయింది. కళ్ళు గుంతల్లా అయిపోయి ఒక కన్ను గాజు కన్నులా ఉండేది. ఒక కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఇలా నిలబడితే ఉరప్పంజరంలో ఎముకలు మీరు 1, 2, 3, 4 అని లెక్కెట్టచ్చు. అలా ఎముకలు కనపడుతుండేవి. సన్నగా ఉండేవారు. 90 సంవత్సరాలు దాటిపోయి బట్ట కూడా జారిపోతూ సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆయన వంక ఇలా చూస్తే ప్రయత్నం లేకుండా ఇలా చేతులు పెట్టేవారు. ఆయన సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి 94వ ఏట రిక్షాబండిని ఆసరా తీసుకుని నడిచి వెడుతుంటే అది ధర్మానుష్ఠానం అంటే. బట్ట మార్చుకుంటే ధర్మం కాదు, అనుష్ఠిస్తే ధర్మం. రిక్షా పట్టుకు నడుస్తుంటే ద్రవిడ దేశంలో బస్సులు ఆప్ చేసి చెప్పులు ఇప్పి వచ్చి జనం రోడ్డుకి 2 పక్కల పడుకుని ఉండేవారు. మధ్యలోంచి ఆయన వెళ్ళేవారు. ఆయన వంక చూస్తే చాలు మనసు సంతోషాన్ని పొందుతుంది. ఒక్కటే కారణం, స్నానం ఎలా చెయ్యాలో అలాగే చేసిన మహాపురుషుడు ఆయనే. దండ విన్యాసం అంటే దండ విన్యాసం. ఆయన స్నానం ఒక్కటే ఆయన ఫోటోలు కొన్ని 100 ఉన్నాయి. అంత గొప్ప స్నానం చేసేవారు. అటువంటి మహానుభావుడు కాబట్టి సాధో రూపంచ, ఎవరు స్నానాన్ని నియమంగా చేస్తాడో వాణ్ణి చూడగానే అవతల వారిలో ఉద్వేగములు ఉపశమిస్తాయి. చూడగానే నమస్కారం చెయ్యాలనిపిస్తుంది, ఒక్కసారి మాట్లాడాలనిపిస్తుంది. ఆయన 4 రోజులు ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇల్లు శాంతి స్థానం అవుతుంది, ఆ ఇంట శాంతి కలుగుతుంది. కారణం ఏమిటో తెలుసా? ఆయన నియమమైన స్నానం. కాబట్టి సాధో రూపంచ తేజో బలశ్చ శౌచం, అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది సక్రమమైన స్నానము వలన. బలం, ప్రతిరోజు నియమంగా చక్కగా స్నానం చేసేటటువంటి వాడి శరీరంలో ఉన్న నాడీమలం బాగా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అసలు ఇలా మంచు పడేటప్పటికే అంతే పడిగం పట్టేస్తుంది. అలా కాదు, బ్రహ్మముహూర్తంలో రోజు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని సహస్రగాయత్రి చేసి వచ్చే వాళ్ళని చూడండి మీరు. వాళ్ళు ఎంత వయస్సున్నా వెళ్ళిపోయి స్నానం చేసి కూర్చుంటారు. నేను ఇప్పుడే ఎన్నో ఊళ్ళు తిరుగుతుంటాను కాబట్టి చూస్తూ ఉంటాను. నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు అంత తెల్లవారుజామున లేచి నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి నూతిగట్టును కూర్చుని వాడు అర్ఘ్యం ఇచ్చేసి అక్కడే ఏ మారేడు చెట్టు కిందో ఏ గోవు దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేసి లోపలికి వస్తాడు. ఏమంటే చలిగా ఉంది కదా అంటే, చలి ఏమిటి, చలి ఎక్కడా అంటాడు. ఏ ఋతువు ఆయనకు అడ్డు రాదు.
కాబట్టి ఆ తేజస్సు, దానితో పాటుగా బలం, శౌచం. శౌచం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంతఃకరణము పరిశుద్ధముగా ఉండడం. పైకి శరీరం శుభ్రంగా ఉండడం కాదు. శరీరం శుభ్రంగా ఉంటే ఎవడకు కావాలి? మనసు మలినమైపోతే గురుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు అన్నాడు ఎవడో ఆధునిక కవి. అలా భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు వ్యాసుడు. ఎక్కడ స్నానం చేస్తే ఎవడకు కావాలి? ఇన్ని గుళ్ళ కడితే ఎవడకు కావాలి? మనసు నిర్మలం అవునప్పుడు. మనసు నైర్మల్యమును పొంది ఎలా ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించే గుణాన్ని పొందితే అది శౌచం. ఆయన నిలబెట్టుకున్నాడు శౌచాన్ని అంటారు. శౌచాన్ని నిలబెట్టుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడ ఒక బంగారు కంకణం కనబడింది అనుకోండి, అబ్బా అనిపించకపోవడం, అయ్యో పాపం ఎవరిది జారిపోయిందో అని వెంటనే లేచి నిలబడి, అయా ఎవరిదో బంగారు కంకణం పడిపోయింది అని ఆయన వచ్చి తీసుకుంటే పొంగిపోయాడు అనుకోండి, శౌచం. అది శౌచం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండారు, ఒక భార్య భర్త ఇద్దరు రోజు రాత్రి కూడా బలుక్కున్నారా, ఏమి సంసారం లేదు అన్నారు. అని లేదు మన ఇద్దరం తీర్థయాత్రకు వెళ్ళిపోదాం, ఇల్లు విడిచిపెట్టేద్దాం అన్నారు. తాళం తీసేశారు, మీకు అందరికి కావలసినవి తీసేసుకోండి అన్నారు. అన్నీ వదిలిపెట్టేశారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు నడిచి వెళ్ళిపోతుంటే ఓ బంగారు గొలుసు ఒకటి కనపడింది. అకస్మాత్తుగా ఆగిపోయాడు భర్త. భార్య కొంచెం ముందుకెళ్ళి ఆగింది, ఏమంటే రావట్లేదే అంది. భర్త అనుకున్నాడు దీనికి గొలుసులు అంటే ఇష్టం, ఇప్పుడు ఈ బంగారు గొలుసు తీసుకుని మెళ్ళో వేసుకుంటానంటుందేమో, ఇంత బయలుదేరింది పాడైపోతుందని కాలి మట్టితో గొలుసు కప్పేస్తున్నాడు. ఆవిడంది రండి వెడదామంది. వచ్చేస్తున్నాను, నువ్వు నడు అన్నాడు. ఆవిడంది అక్కడే నిలబడి, అన్నీ వదిలిపెట్టి బయలుదేరిపోయిన తర్వాత కూడా ఇంకా మీకు బంగారు గొలుసు కనపడుతోందా అంటే ఎవరు అసలు నిజంగా వృద్ధిలో ఉన్నారు? ఆవిడికి కనపడుతుందని ఈయన బంగారు గొలుసు చూసి మట్టి కప్పుతున్నాడు. ఇంకా నీకు గొలుసు కనపడుతోందా అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడ ఎప్పుడో వదిలేసి. అది శౌచం. అది నిలబెట్టుకోగలిగిన వాడు ఉన్నాడే, ఎక్కడ కోపం రావాలో అక్కడ ఆశీర్వచనం, ఎక్కడ కుంగిపోవాలో అక్కడ ప్రశాంతంగా ఉండగలగడం, ఎప్పుడూ తాను అలా ఉండగలిగిన స్థితి, ఉద్వేగములకు కదిలిపోని మనసుతో నిలబడగలిగిన స్థితిని శౌచమును కాపాడుకున్నాడు అంటారు. ఆ శౌచము దేని వలన కలుగుతుంది అంటే స్నానము వలన. మనసు నిగ్రహింపబడుతుంది స్నానం చేత. కాబట్టి స్నానం అంటే శౌచము నిలబడుట. అందుకే ఉద్వేగంతో ఉన్నప్పుడు ఏదైనా కోరిక కాలిస్తే వెళ్ళి తలస్నానం చేశారనుకోండి, మనసు సర్దుకుంటుంది. స్నానమునకు ఆ శక్తి ఉంది, మనసు మీద ప్రభావం చూపిస్తుందని. కాబట్టి సాధోరూపంచ తేజో బలశ్చ శౌచం ఆయుష్యమారోగ్యమలోలుపత్వం. ఆయుష్యం, ఎక్కడ స్నానం చేస్తాడో అక్కడ మనసు శాంతిగా ఉంటుంది. ఇంద్రియాలు నాడీమండలం బాగా పనిచేస్తాయి, దాని వలన ఆరోగ్యంగా ఉంటాడు. ఆయుష్యం, దాని వలన ఆయుర్దాయం ఉంటుంది. అలోలుపత్వం, అలోలుపత్వం అంటే ఇంద్రియముల యొక్క లౌల్యము కలగదు. ఇంద్రియ లౌల్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మార్చి 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 వాడుకునే లక్షణం పోతుంది మనసుకి, ఇంద్రియాల్ని. మనసుకుండే లక్షణం ఏంటంటే అది అలిసిపోతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, అలుస్తూ ఉంటుంది, పట్టుకుంటుంది. మార్చుకోవడంలో శక్తి పొందుతుంది. అది చూడండి, కాసేపు కంటితో సంతోషాన్ని పొందుతుంది. అలా చూస్తూ ఉంటాడు కాసేపు అంటాడు, అబ్బా విసుగొస్తోందండి అంటే. విసుగొస్తోందని తీసేసి ఏవో 2 వైర్లు చెవుల్లో పెట్టుకుని కాసేపు ఇలా ఇప్పుడు చెవితో సంతోషపడదు. కాసేపు ఆగంటాడు, అబ్బా తీసి 2 అక్కడ మారుస్తాడు. ఇప్పుడు అలా వెళ్ళి పూలు, ఇంట్లో పెట్టినటువంటి పూలదండ ఇవన్నీ ముట్టుకుని అబ్బా ఎంత బాగున్నాయో అంటాడు. కాసేపు ఆగి అబ్బా అది అయిపోయి స్పర్శేంద్రియంతో సుఖం అయిపోయిన తర్వాత ఇంట్లోకి ఎడతాడు. వంటింట్లోకి వెళ్ళి తలుపు తీసి చూస్తాడు, ఏమీ కనపడలేదు, అన్నీ తీసాడు. ఏం చేయాలో అర్థం కాక ఆవకాయ జడీలో గరిటెట్టి 4 పెచ్చులు తీసి నీళ్ళల్లో కడిగేసుకుని ఉత్తి పెచ్చులు తినేస్తాడు. నాలుకతో అనుభవించాడు. అయిపోయింది. భార్య చూస్తే పెచ్చులు బాగుండదు కదా, కాగితంలో పొట్లం కట్టి మరీ డస్ట్బిన్లో పడేస్తాడు కనపడకుండా. గరిట పెళ్ళం కడిగేసాడు, అక్కడ ఇట్టేశాడు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కట్టి దగ్గరికి వస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూడటం మొదలెడతాడు. ఇప్పుడు మళ్ళీ కాసేపు బాగుంటుంది, ఎందుకంటే వ్యవధానం ఇచ్చాడు కదా.
మార్చి 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 ఇంద్రియ సుఖాలనే పొందుతుంటాడు. దానికి దూరంగా భగవంతుని యొక్క స్పర్శకు వీటిని కట్టవేసి అడ్డుకట్ట పెట్టి కష్టంలో సుఖాన్ని పొందలేడు. కదలకుండా ఇలా కూర్చో ఓ గంట అన్నారు, అమ్మో ఇక్కడ నొప్పులు ఇక్కడ నొప్పులు ఎన్ని కంప్లైంట్స్ చెప్తుందో. కుర్చీ మీద కూర్చోకూడదు ఏంటి, బల్ల మీద కూర్చోకూడదు ఏంటి అంటే నోర్ మొయ్ అలా కూర్చో అని అది నెప్పిడుతోందన్న విషయాన్ని తాను మరిచిపోయాడు అనుకోండి ధ్యానంలో. అలోలుపత్వం, ఇంద్రియములతో లౌల్యాన్ని వదిలిపెట్టాడు. ఇంతకుముందు అలా ఉండేవాడు. ఇప్పుడు పప్పులో ఉప్పే లేదు, భార్య తినేసి భోజనం అయిపోయాక ఉత్తరాపోసనం బట్టి కొంచెం పప్పులో ఉప్పు వేసుకో అంటే ఏమంటే ముందు చెప్పలేదే, తిన్నానుగా 50 ఏళ్ళు ఒక్కరోజు తినలేనేమిటి అంటే అంటే ఇప్పుడు ఇంద్రియానికి వశుడు కాలేదు. ఇది అలోలుపత్వం. దానికి కారణం ఎక్కడ? పరమేశ్వరుడితో ముడేస్తాడు. నైవేద్యం పెట్టాను, ఆయన తిన్నాడుగా, ముందు నైవేద్యం పెట్టావా అన్నం తినే ముందు అంటే ఈశ్వరుడు తిన్నాడా, ఉప్పే లేదు అన్నాడు ఏమిటి, అనలేదుగా, మరి నువ్వెందుకు అంటావు? నువ్వు అనకు, ఈశ్వరుడే తినగలేదు నువ్వెందుకు తినవు? ఆయన భక్తుడు, ఆయనకి పెట్టావు పప్పు, ఉప్పు లేని పప్పు, నువ్వు ఉప్పు లేని పప్పే తిను. ఆయన తిన్నదే నేను తింటాను ఇవాళ అంతే. ఈశ్వరోచ్ఛిష్టం అది గొప్ప, కానీ ఉప్పున్న పప్పు కాదు, ఈశ్వరోచ్ఛిష్టం ఇష్టం, అందుకు తినడం. మరి ఆవిడికి ఎందుకు చెప్పాడు? ఏమో పాపం ఆవిడ స్థితి ఏమిటో, తన ప్రేమ తనది కాబట్టి ఉప్పేసి తినవాయ్ అన్నాడు. అది అలోలుపత్వం. అది ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు స్నానంలో. అందుకే ఇప్పటికీ పెద్దలు భోజనానికి వెళ్లే ముందు ఒకసారి స్నానం చేసి గామంచా కట్టుకుని స్నానానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రియ లౌల్యం ఏర్పడకుండా తినాలి నేనని. కాబట్టి ఆయుష్యమారోగ్యమలోలుపత్వం దుస్వప్నఘాతంచ. ఏదైనా దుస్వప్నం వస్తే దాని ఫలితం పోతుంది స్నానం చేస్తే. కాబట్టి దుస్వప్నఘాతంచ తపశ్చ మేధాః. తపస్సు స్నానము చేత సిద్ధిస్తుంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకుని ఇలా కూర్చుంటే తపస్సు అని మీరు అనుకోకండి. శృణ్వం తపః. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు 2 గంటల పాటు తదేక దృష్టితో వింటున్నారు అనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు. 2 గంటలు ధ్యానం చేశారనుకోండి, 2 గంటలు మీరు తపస్సు చేశారు. ఒక పుస్తకం చదువుతుంటే పుస్తకం మీరైపోయి చదివారు, ఇలా తలెత్తి అమ్మో 12 అయిపోయిందా అని గబగబా పుస్తకం పెట్టి పరిగెత్తారు అంటే 2 గంటలు మీకు బాహ్యస్ఫురణ లేదు, మీరు తపస్సు చేశారు. అలా మనసు కేంద్రీకరింపబడినది తపస్సు. ఏది ఉద్ధరణ హేతువో దాని మీద నిలబడాలి, పనికి వాటి మీద నిలబడడం కాదు. 2 గంటలు ఏమీ తెలియకుండా సినిమా చూశారంటే తపస్సు కాదు, ఇంద్రియ లౌల్యం. ఉద్ధారకమైనటువంటి విషయం మీద మనసు నిలబెట్టగలిగితే తపస్సు. ఆ తపస్సుకి యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే స్నానంలోంచి వస్తుంది. అందుకని తపశ్చ మేధాః. ఎవడు నియమంగా స్నానం చేస్తాడో వాడికి తను చూస్తున్నది, తను వింటున్నది, తను చదువుతున్నది తానైపోయే శక్తి వస్తుంది. మీరు నేను అన్న మాట పట్టుకున్నారో పట్టుకోలేదు, నేను ఒక కమండలం పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాను. పెన్నా నది కనపడింది, కాసి నీళ్లు ముంచాను. ఇప్పటి వరకు పెన్నా నది, ఇప్పుడు నా కమండలంలో నీళ్లు, నా నీళ్లు. కొంచెం దూరం వెళ్ళాను, నేను తాగేశాను కాసి నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు ఏమయ్యాయి? నేనైపోయాయి. అంతకుముందు పెన్నా నది, తర్వాత కమండల జలం, తర్వాత నేను. అయిపోయిందా లేదా? మేధ అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఏది చూస్తున్నారో అది మీరు అయిపోవాలి. మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళి అలా చూశారనుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు దేవాలయం అంతా మీకు కనపడాలి. దేవాలయం మీలోకి వెళ్ళిపోయింది. మీరు పుస్తకం చదివారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక అద్భుతమైన శిల్పాన్ని చూశారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక మంచి ప్రసంగం విన్నారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు చూస్తున్న దాన్ని మీరుగా మార్చేసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతిబంధకాన్ని తొలగించి స్నానం వల్ల వస్తుంది. అందుకే పైకి లేపుతుంది ఆ శక్తిని. అందుకే మా చిన్నతనంలో నిద్ర లేచి కూర్చుని చదివితే ఒప్పుకునేవారు కాదు. వెన్నుపాము ఆంచడానికి వీల్లేదు, కుర్చీలో కూర్చోకూడదు, చాప వేసుకుని పుస్తకాలు పెట్టుకుని అప్పుడు పుస్తకం ఒళ్ళో పెట్టుకుని వెన్నుపాము నిటారుగా పెట్టుకుని చదవమనేవారు. స్నానం చేసిరా, స్నానం చేసి వచ్చి చదువు, స్నానం చేయకుండా దిక్కుమాల చదువు మొదలెట్టకనేవారు. చల్లటి నీళ్లు స్నానం చేసేసి వచ్చి కూర్చుంటే అది మత్తు విరిగిపోయేది. అందుకని స్నానాన్ని చేస్తే దాని వలన ఆ మేధస్సు ఉద్దీపనం అవుతుంది. ఇన్ని శక్తులను అంటే 10 గుణములను స్నానం ఇవ్వగలదు కాబట్టి
ఆ స్నానాన్ని చేసి తీరవలసినదే. ఆ స్నానము చేత మాత్రమే శౌచము కలుగుతుంది. ఇప్పుడు నేను మీతో స్నానం ఒకరోజు చెయ్యవలసినటువంటి స్నానము వలన వచ్చేటటువంటి ప్రయోజనముల గురించి మాట్లాడాను. వేదం ఎందుకు స్నానం చెయ్యమంది అన్న దాని గురించి. అయితే ఇవి ప్రతిరోజు చేసే స్నానం. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే తప్పకుండా చెయ్యవలసినవి పంచభూత స్నానం అని ఉన్నది, అది చెయ్యాలి. అయితే నేను పంచభూత స్నానం చెప్పే ముందు మీతో ఒక మాట చెప్పాలి. ఏమంటే మీరు ఇవన్నీ చెప్పారు, బాగుంది, మరి ఇందాక మీరేమో 104 జ్వరం వస్తే నిన్ను ఈశ్వరుడు క్షమిస్తాడయా అన్నారు, మరి ఇలా ఎలా స్నానం? రోజు ఒంట్లో బాగుండకపోవడం ఉంటుంది, పడిశం పడుతుంది, దగ్గు వస్తుంటుంది, అప్పుడు చేయవలసిందే. ఇలా శాస్త్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, వేదం ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా జరిపేది. మీ మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టడానికి మీకు అవకాశం ఇస్తుంది. అరే నేను ఇవాళ తలస్నానం చేయలేకపోతున్నాను అనుకుంటే కంఠస్నానం అంటారు, ఇక్కడి నుంచి స్నానం చెయ్యొచ్చు. ఇక్కడ నుంచి కూడా చేయడాన్ని మీకు అంగీకరించదు, గుండెంతా గురగురగురగురలాడిపోతోంది, శ్లేష్మ పట్టి అనుకుంటే నడుం వరకే చెయ్యొచ్చు. కటిపర్యంతం కూడా నేను స్నానం చేయలేదంటే కాళ్ళు కడుక్కోవచ్చు, కాళ్ళు కూడా కడుక్కోలేను మునికిపోతున్నాను అనుకుంటే చల్లుకోవచ్చు. నీరు కూడా చల్లుకోలేను, అసలు నీటి దగ్గరికి కూడా వెళ్ళలేను, ముట్టుకోలేను అనుకుంటే వేడి నీళ్లలో స్నానం చేయొచ్చు, చల్లుకోవచ్చు. అది కూడా చెయ్యలేనంటే బట్ట తడిపి ఒళ్ళు తుడుచుకోవచ్చు. అది కూడా చెయ్యలేనంటే 3 మాటలు విభూతి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయింది. ఎప్పుడు? ఒంట్లో బాగుండనప్పుడు. అంతేకాని చాలా గొప్ప మాట చెప్పేశారు కోటేశ్వరరావు, అది మీరు నా మీద పెట్టేసి రోజు విభూతి చేసుకోమని నేను చెప్పట్లేదు. శరీరము అలా ఆయా కోణములలో సహకరించకపోతే మీరు నిర్ధారించేసుకోవడం కాదు, యథార్థ కోణంలో ఆలోచించి, నిజంగా అంత 104 జ్వరం ఉందా, అంత గుండెలు గురగురలాడిపోతున్నాయా, అంత పడిశం పట్టేసిందా, నే స్నానం చేయలేనా అన్నది ఆలోచించి చేస్తే వాడు పూజకి కూర్చోవడాన్ని శాస్త్రము తప్పు పట్టలేదు. వాడు రోగగ్రస్తుడై ఉన్నాడు, ఒక్కసారి కాశిని పాలు శివలింగం మీద పోద్దామని ఉందండి, మాస శివరాత్రి అన్నాడు. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రాభిషేకం పైగా పొయ్యాలనుంది. పాపం వాడికి 104 జ్వరం. నువ్వు స్నానం చేయలేదు పొయ్యొద్దు అనకూడదు, నువ్వు శాస్త్రం తెలుసున్నవాడవైతే విభూతి చల్లి పోయించి పంపించాలి. ఎప్పుడు? వాడు అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. వేదం మూర్ఖంగా మనిషిని ఈశ్వరుడికి దూరం చెయ్యదు, ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది ఆచారం. నీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిన్ను దగ్గర చేస్తుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, నేను ఉపన్యాసం చెప్తుంటే దగ్గొచ్చింది. నా వరకు నాకు ఉపన్యాసం ఒక పూజ, ఒక ధ్యానం. నేను దగ్గితే మధ్యలో స్నానం చేసి కానీ కూర్చోకూడదు. నేను లేచెళ్ళి స్నానం చేసి వస్తే మీరు ఏం చేస్తారు? అందుకని కుడి చెవి మీద చెయ్యేసుకుంటే నేను గంగా స్నానం చేసేసినట్టే మళ్ళీ చెప్పచ్చు. అప్పుడు శాస్త్రం అంగీకరించిందా లేదా? ఇదే ఉదాహరణ. శాస్త్రం ఎప్పుడూ నిన్ను భగవంతుడికి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తుంది తప్ప నిన్ను ఎలాగో అలా మూర్ఖంగా జరుపుదాం అనుకోదు. నీకు చేత కాకపోతే, నువ్వు వేదం చదవకపోతే, నువ్వు శాస్త్రాలు చదువుకోకపోతే అప్పుడు నువ్వు మూఢాచారం అంటావు. నువ్వు నిజంగా చదువుకుంటే దీనికన్నా ఉదారంగా మాట్లాడగలిగిన వాడు లోకంలో లేడంట. కాబట్టి అంత ఔదార్యంతో మాట్లాడుతుంది శాస్త్రం. పంచభూత స్నానము అని ఒక స్నానం, అది సంవత్సరంలో ప్రతి వాళ్ళు చెయ్యాలి అని. పంచభూతములని మన శరీరంలో అవే ఉంటాయి. పిండాండము అంటారు శరీరాన్ని. ఇందులో 5 భూతములు, బ్రహ్మాండమునందు పంచభూతములు. ఈ పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం అవుతుంటుంది, అదే బ్రతికున్నాడు అంటారు. బ్రతికున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పిండాండము బ్రహ్మాండముతో సమన్వయమగుట. దీంట్లోకి గాలి కావాలి, బ్రహ్మాండంలో గాలి ఇందులోకి బుచ్చుకుంటాడు. ఇందులో మళ్ళీ మలినమైన వాయువు వదిలేయాలి, బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. దీంట్లోకి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాడు. ఇందులో మలినమైన నీళ్లున్నాయి, మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. దీంట్లోకి పృథివీ కావాలి, బ్రహ్మాండంలో యాపిల్ పంట పిండాండంలో పడేస్తాడు. పిండాండంలో పృథివీ మిగిలిపోయింది, బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. బయట ఎండ ఎక్కువగా ఉంది, ఇక్కడ చల్లటి మజ్జిగ పుచ్చుకుంటాడు. బయట చల్లగా ఉంది, లోపల వేడిని శరీరం పెంచుకుంటుంది. అనండి పొగొస్తుంది, లోపల వేడిని పెంచుకుంటుంది. ఎప్పుడు ఒకే వేడి ఉండేటట్టుగా చూసుకుంటుంది. ఇందులో ఏది తగ్గిపోయినా బ్రహ్మాండ పిండాండముల సమన్వయం పోతోంది అంటే ఇక ఆ శరీరం ఉండదు, బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతోందని గుర్తు. దాన్ని దిద్దగలిగిన వాడు ఒక్కడే.
పరమేశ్వర స్వరూపుడైన వైద్యుడొక్కడే దిద్దగలడు. ఆయనకే తెలుస్తుంది ఆ సమన్వయం ఎందుకు పోతోందో. అందుకే ప్రథమో దైవ్యోభిషకు అని రుద్రాధ్యాయం. పరమశివుడే ఈ భూమి మీద వైద్యుడిగా తిరుగుతాడు. వైద్యో నారాయణో హరిహి, శ్రీ మహావిష్ణువు వైద్యుడిగా తిరుగుతాడని. కాబట్టి ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరగడమే బ్రతకడం, బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోవడమే చనిపోవడం. కాబట్టి ఈ పిండాండానికి గౌరవం ఏమిటంటే బ్రహ్మాండమునందున్న పంచభూతములలో ఇది స్నానం చెయ్యాలి. అంటే బయట ఉన్నవి పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఇందులో ఉన్నవి పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు. పృథివీ అంటే మట్టి, ఎంత గొప్ప స్నానాలు చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. ఆపస్ అంటే నీళ్లు, ఇందులో నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ ఆపస్తేజో వాయువు, ఇందులో గాలి ఉంటుంది. ఆకాశము, ఇందులో ఖాళీ ఉంటుంటుంది, జాగా మూసుకుపోయింది అనుకోండి, క్యాన్సర్ వచ్చేసింది, ట్యూమర్ వచ్చేసింది, బ్లాక్ అయిపోయింది అంటారు. అదో పెద్ద వ్యాధి. అవి ఎక్కడ ఎంత తెరుచుకుని ఉండాలో అంత తెరుచుకుని ఉండాలి. ఆకాశము బయట కూడా అంతే, పృథివీ ఆపస్తేజో వాయురు ఆకాశములు ఉంటాయి. స్నానం అంటే గౌరవం. ఇది పంచభూతాలతో అది పంచభూతాలతో ఉండి రెండు సమన్వయం బ్రతకడం కనుక ఇది బయట ఉన్న పంచభూతాలతో స్నానం చెయ్యాలి ఏడాదికి ఒక్కసారైనా. పృథివీ స్నానము అని పిలుస్తారు. ఇవాళ ముక్కోటి ఏకాదశి అండి, నేను పృథివీ స్నానం చేస్తానంటాడు. పృథివీ స్నానం అంటే ఏమిటో తెలుసా? ఉత్తర దిక్కుగా వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఆ పుట్టమన్నులో కొంచెం నీళ్లు పోసి కలిపి తల మీద పెట్టుకుని స్నానం చేస్తాడు. ఆ మట్టి కరిగి శరీరం అంతా పడి తర్వాత నీళ్ల చేత కడగబడుతుంది.